తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్యాభివృద్ధికి ఊపు తీసుకొచ్చింది. మల్లేపల్లి ఏటీసీని సందర్శించిన మంత్రి వివేక్ యువతకు ఇదో సువర్ణ అవకాశం అన్నారు. ఇంతకీ అక్కడ ఎలాంటి మార్పు వచ్చింది? మా ప్రతినిధి స్వామి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఐటీఐలు ఉన్నాయో ఇన్స్టిట్యూట్లు వాటిని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లుగా మారుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఒకవైపు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా ఉన్నటువంటి ఐటీఐలను ఏటీఐసీలుగా మారుస్తూ ఏదైతే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ తోటి టాటా ఎంటర్ప్రైజ్ తోటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వీటిని మారుస్తున్నారు. మన గ్రౌండ్గా వాటికి సంబంధించినటువంటి పనితీరు ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా అడ్వాన్స్ సెంటర్గా మారుస్తున్నారు, ముఖ్యమంత్రి కళల ప్రాజెక్టుగా పేర్కొంటున్నటువంటి ఈ సెంటర్స్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో మన గ్రౌండ్ రిపోర్ట్గా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాదు మల్లేపల్లి విజయపూర్ కాలంలో ఉన్నటువంటి మల్లేపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఐటీసీలు అన్నింటినీ కూడా ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా వాటి ఇంటిగ్రేటెడ్ని అప్గ్రేడెడ్గా చేశారో వాటి విషయాలు గ్రౌండ్గా అడిగి తెలుసుకుందాం. ప్రపంచ ఉద్యోగ విపణిలో వేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. సంప్రదాయ ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ యువతకు కొత్త అవకాశాల దారులు చూపిస్తోంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ కళాశాలను సరికొత్తగా తీర్చిదిద్దాము అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ టెక్నాలజీ సెంటర్లో ఇలాంటి మెషిన్స్ పెట్టి మేము సుమారు 200 మందికి ఒక్కొక్క ఏటీసీ సెంటర్లో ఈ సంవత్సరము వాళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ 2 జూన్ మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు. అందరికీ 2000 రూపాయలు స్టైఫండ్ వీళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టైఫండ్ వలన వీళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు. రోబోటిక్స్ కూడా, ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలలో కొత్త పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే స్థాపిస్తున్నారో అన్ని చోట్ల కూడా రోబోటిక్స్ వాడుతున్నారు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో రోబోటిక్స్ ట్రైనింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. హైదరాబాద్ విజయనగర కాలనీ మల్లేపల్లి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించిన మంత్రి అక్కడి ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక యంత్రాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులు, ట్రైనర్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. టాటా టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఏటీసీల కోసం సుమారు 4000 కోట్ల రూపాయల విలువైన సాంకేతిక మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. 2000 స్టైఫండ్ అందజేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు నైపుణ్యాభివృద్ధికి అడ్డంకిగా మారకుండా చర్యలు చేపట్టింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్కు తగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో 2 ఏళ్ల కోర్సులు ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, డ్రాఫ్ట్మెన్, సివిల్, మెకానికల్, మోటార్ వెహికల్ కోర్సులున్నాయి. ఇక ఏడాది కోర్సులు డీజిల్ మెకానిక్, కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్, ఏటీసీలో సిఎన్సి మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలిసిస్ డిజైనర్ FEM, కొన్ని స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో మాకు ఆటోమొబైల్ గురించి నేర్పిస్తారు. సెకండ్ ఇయర్లో ఈవీ గురించి నేర్పిస్తారు. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ నేర్పిస్తారు. ఇప్పుడు మేము మా ప్లేస్మెంట్స్లో కూడా 40 మెంబర్స్ వెళ్తున్నారు ఆన్ జాబ్ ట్రైనింగ్కి, ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. మేము చాలా నేర్చుకున్నాం దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఇప్పుడు మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఓల్డ్ ఐటీఐకి అంత ముందుకు చాలా మిషన్స్ లేవు, ఇప్పుడు చాలా అడ్వాన్స్గా వచ్చేసాయి. మనం అంతకుముందుకు పర్సన్తో చేసేది, మనం 3 చేసేది ఇప్పుడు ఒకరే చేస్తున్నాం మిషన్ల ద్వారా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడులో చాలా డిమాండ్లో వస్తుంది. మాకు సార్ వాళ్ళు అందరూ చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ఈవీ గురించి మాతో ఎంత అవుతుంది మేము నేర్చుకొని
సమాజంకి ఏమైనా మంచి చేయాలని కోరుకుంటాం. ఇలాగా ఐటీఐ వాళ్ళు చెప్తున్నారు 100% ప్లేస్మెంట్స్ అని. అట్లనే ఆ మాట కాదు, అది రియల్. ఇక్కడ 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మేము వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఆల్రెడీ మా 40 మెంబర్స్ స్ట్రెంత్స్లోకి వెళ్ళి 35 మెంబర్స్ అప్ టు ఓజీటీస్కి వెళ్తున్నారు. ఇక్కడ అనేది ఏమో 2 years కోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఏమో సిఎన్సి లేత్, సెకండ్ ఏమో సిఎన్సి మిల్లింగ్. ఇక్కడ మనం అనేది ఒక మెటీరియల్ ఉంటుంది, నైలాన్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్ని రకరకాలు ఉంటాయి. వాటికి అవుట్పుట్ అనేది ఏమో మనము దాంట్లో మిషన్లో చేసుకుంటున్నాము. అది చేసిన తర్వాత మనము ఒకసారి గ్రాఫ్ టెస్ట్ చేసుకోవాలి. గ్రాఫ్ టెస్ట్ కరెక్ట్గా ఉంటే మన ఆడ మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. దాంట్లో చెస్ కాయిన్స్, బుల్లెట్స్, రకరకాల ఏవంటే అవన్నీ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. బేసిక్ ఏంటంటే పిల్లలకి నేర్పిస్తాను అనమాట. సో బేసిక్ వైర్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి డీటెయిల్స్ అన్ని వాట్ అని నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత వాళ్ళకి టూల్ పాత్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని నేర్పిస్తాం అనమాట. నేర్పించిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట, ఆల్ ప్రోగ్రామ్. అండ్ దెన్ దీన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు అనిమేషన్ అనమాట. పిల్లలకి వాళ్ళ అక్కడ మిషన్ మీద ఏమవుతుందో వాళ్ళు ముందు ఇక్కడ చూడగలరు. వాళ్ళు అంటే వాళ్ళకి ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ కొల్యూషన్ అవుతుందంటే వాళ్ళకి ఇక్కడే తెలిసిపోతుంది, ఇక్కడే చేంజ్ చేసుకుంటారు. అక్కడ పోయి ఏమైనా అవడం కానీ ఇక్కడ క్లారిటీగా వస్తుంది. కొల్యూషన్ అవ్వట్లేదు అంటే ఎస్ రెడీ, మేము ఈజీ వాళ్ళు చేసుకుంటారు, పెంటర్ కాపీ చేసుకుంటారు మిషన్ మీద. మనిషి చేయాలి, ఎక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ ప్రోడక్ట్. ఇదేంటంటే తక్కువ టైం ఎక్కువ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు ఇది క్వాలిటీ ఉంటుంది, అక్యూరసీ ఉంటుంది, పర్ఫెక్ట్ డైమెన్షన్ వస్తుంది. ఇది ప్రోగ్రామ్ పెట్టనుకోండి అక్కడ మీకు మ్యాక్సిమం 10 minutes మీకు చేతిలో ఉంటుంది జాబ్ అనేది. సో ఈ ట్రేడ్ వచ్చి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ట్రేడ్ 1 year కోర్సు. సో దీంట్లో మేము 2 టెక్నాలజీస్ నేర్పిస్తాం, లేజర్ కటింగ్ అండ్ ఎన్గ్రేవింగ్ ఇంకోటి 3D ప్రింటింగ్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. దీనికి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. లేజర్ కార్వైకాన్ సాఫ్ట్వేర్స్లో మనం 2D 3D డిజైన్స్ అన్నీ డిజైన్ చేసి వాటికి ఆ డిజైన్స్ అన్ని మెషిన్స్లో డమ్ చేస్తామన్నమాట. ఇక్కడ పారామీటర్స్ యాక్సెస్ అని సెట్ చేసి సాఫ్ట్వేర్లో కూడా స్పీడ్, పవర్ అనేది అందులోనే సెట్ చేసి మెషిన్స్ అన్ని ఇందులో డమ్ చేసి ఈ విధంగా ఎన్గ్రేవింగ్ అనేది జరుగుతుంది. ఐటీఐల అభివృద్ధితో పాటు శిక్షకులకు కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మల్లేపల్లి ఐటీఐలో ప్రత్యేక ఫోటో ప్రదర్శన, సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులు తమ విజయ గాథలను పంచుకుంటూ ఏటీసీల ప్రాధాన్యతను వివరించారు. ఈ పిల్లలు తొందరగా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఐటీఐస్లో మేము తొందరగా ఆ యొక్క కోర్సులను ప్రారంభించడం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జరుగుతుంది. సో దయచేసి ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం మనకి ఏ విధంగా చేస్తుంది, నిధులు సమకూరుస్తుంది, అందరూ గుర్తించి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మొత్తానికి అత్యాధునిక సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ, స్టైఫండ్ సౌకర్యాలు, ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ యువతకు కొత్త భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. రాష్ట్రాన్ని నైపుణ్యాభివృద్ధి రంగంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఈ కేంద్రాలు కీలక మైలురాయిగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా వాటిని మార్చడం కోసం టాటా ఎంటర్ప్రైజెస్ తోటి ఇప్పటికే ఒప్పందం కూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65కు పైగా ఈ ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా అంది వస్తున్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా వివిధ రంగాలకు యువతకు దీనికి సంబంధించి ఇందులో హైదరాబాద్లో ఉన్నటువంటి మల్లేపల్లి ఏటీసీ ఏదైతే ఐటీఐని కాస్త ఏటీసీలుగా మార్చిన తర్వాత ఇక్కడ సరికొత్తగా టెక్నాలజీ అందుబాటులో తీసుకొచ్చారు. పాత తరం ఉన్నటువంటి మొత్తం ఆ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని మార్చేసి కొత్త తరం టెక్నాలజీ తీసుకొచ్చారు. మనం చూస్తున్నాము ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, మరోవైపు సిఎన్సీ మిల్లింగ్ మిషన్స్ కావచ్చు, సిఎన్సీ టర్నింగ్ మిషన్స్ కావచ్చు, రోబోటిక్ సిస్టమ్ ఇంటర్గ్రేషన్ కావచ్చు, మరోవైపు కొత్తగా వస్తున్నటువంటి ఈ ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి ఈ మొత్తం అసెంబ్లింగ్ యూనిట్ లైనింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా మార్చడం కోసం వీరందరూ కూడా ట్రైనింగ్ అందజేస్తారు. మనం చూస్తున్నాము వివిధ రంగాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఇప్పుడు
ఇప్పుడంతా ఈవీ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కూడా అందుబాటులోకి వస్తుంది. ఈవీ ఇండస్ట్రీస్లో పాడేటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ను కూడా వాటిని ఏ విధంగా, వాటిలో కొత్త టెక్నాలజీ ఏ విధంగా వచ్చింది, వాటి మెకానికల్ అప్రోచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఐటీఐలు ఉన్నాయో వీటిని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చిన తర్వాత ఇందులో సరికొత్త టెక్నాలజీని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసము ఈ ఐటీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిగా మెరుగుపరుస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ రాష్ట్ర ఒకవైపు ఉపాధి కల్పనకు సంబంధించి ఇటు మంత్రి ఒకవైపు గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా, ఒకవైపు ఇక్కడ దీనికి శాఖకు సంబంధించినటువంటి ఎండి వెస్లీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఇక్కడ ట్రైనింగ్ సంబంధించినటువంటి వారందరికీ కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. దాదాపుగా ఈ సెంటర్లో 450 మంది యువతకు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ రకరకాల ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ వారికి సంబంధించి ప్రతి విద్యార్థికి 2000 రూపాయల స్టైఫండ్ అందజేస్తూ వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే మనం చూస్తున్నాము ఇటు విద్యార్థులు యువతకు సరికొత్త టెక్నాలజీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ని మరొక 60 కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించి అందిస్తే వారికి రేపు ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ టామ్కామ్ సంస్థ ద్వారా కూడా ఇటు జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, అనేక దేశాల్లో ఈ యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి భావిస్తారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మార్చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతన ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఐటీఐలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా సరికొత్త టెక్నాలజీలో అప్గ్రేడేషన్ చేసే విధంగా వారికి శిక్షణ అందిస్తూ ఉన్నారు. చూస్తాం మళ్ళీ ముందుకెళ్ళి మరిన్ని కొత్త టెక్నాలజీ ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలు మరింత ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.